జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. తారక్ చరణ్ మళ్ళీ జతకట్టబోతున్నారా? కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ దీన్ని డైరెక్ట్ చేయబోతున్నాడా? ఇక త్వరలోని మూవీ లవర్స్ కి మరో ఐఫీస్ సిద్ధమవుతుందా? అసలు నెట్ ఇంట్లో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఫ్యాక్ట్ ఎంత? జైలర్ ఏ ముహూర్తాన 600 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిందో కానీ ఒక్కసారిగా హాట్ కేక్ అయిపోయాడు నెల్సన్. అది ఎంతగా అంటే కమల్, రజనీ కాంబోకే కాదు, తారక్ చెర్రీలకి కూడా నెల్సనే డైరెక్ట్ చేయాలి అనేంతగా. అవును, ప్రస్తుతం రజనీతో జైలర్ 2 చేస్తున్న నెల్సన్ దీని తర్వాత రజనీ, కమల్ కాంబోలు మెగా ఫోన్ పట్టే పట్టనున్నాడన్న వార్తలు మర్చిపోకముందే త్రిబులార్తో రికార్డుల దుమ్ము దులిపిన తారక్, చెర్రీల మరో మల్టీ స్టారర్కి కూడా నెల్సనే డైరెక్టర్ అన్న వార్తలు ఫిలిం సర్కిల్స్లో జోరందుకున్నాయి. వాస్తవానికి మల్టీ స్టారర్ తెరకెక్కించాలి అంటే అంత ఆషామాషీ కాదు. తేడా వస్తే చెడుగుడు ఆడేస్తారు నెటిజన్స్. ఇక సీన్స్ ఎలివేట్ కావాలంటే కూడా టాప్ స్టార్స్ మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే తేలిపోతాయి. దీంతో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని నెల్సన్ తారక్ చెర్రీల కోసం సాలిడ్ స్టోరీ డిజైన్ చేశాడని, కథ విన్న ఇద్దరు హీరోలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. మరి రాజమౌళి సినిమా అనగానే టక్కున ఓకే చెప్పిన తారక్, చెర్రీలు నెల్సన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే స్టోరీ అంత బాగా నచ్చి ఉండాలి. మరి ప్రస్తుతం జైలర్ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్న నెల్సన్ దీని తర్వాత అటు కమల్, రజనీ కాంబోపై కాన్సంట్రేట్ చేస్తాడా లేక తారక్, చరణ్ల సినిమాపై ఫోకస్ చేస్తాడా అన్నది క్యూరియస్ గా వెయిట్ చేస్తోంది మూవీ ఇండస్ట్రీ. మరి ఇందులో వచ్చిన వార్తల్లో ఫ్యాక్ట్ ఏంటో తెలియాలంటే నెల్సన్, తారక్, చెర్రీ ముగ్గురిలో ఎవరో ఒకరు నోరు విప్పితే కానీ తెలియదు. ఏదేమైనా వచ్చే రోజుల్లో మరోసారి తారక్, చరణ్లు ఈ రకంగానైనా జోడీ కడితే ఫ్యాన్స్ కి కావాల్సిందేముంది? For more videos like this, subscribe Big TV channel.